సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిస్రోలియో సంగీతం అందించారు. అయితే మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వసూళ్ల పరంగా సూపర్ హిట్ అయింది. తొలి రోజు కలెక్షన్స్ చూసాం, ఇక రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డే దాదాపు ఈ సినిమాకి 20,80,00,000 మేర గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. మొత్తానికి తొలి రోజు 20 కోట్ల పైన కలెక్షన్స్ తీసుకువచ్చింది. సో మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో అలరించారు. మ్యాడ్ స్క్వేర్లో అయితే మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు. స్వాతి రెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది సినిమాకి. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది. దీంతో నైజాం, సీడెడ్, ఆంధ్ర ఏరియాల్లో టికెట్లు బాగా సేల్ అవుతున్నాయి. రెండో రోజు కూడా దాదాపు వీకెండ్ కావడం మరింత టికెట్ సేల్ పెరిగే అవకాశం ఉంది. అనలిస్టులు కూడా అదే అంటున్నారు. రెండో రోజు మరో 18 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు. సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి. దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్స్ రిజల్ట్పై ధీమాతోనే ఉన్నారు ముందు నుంచి. రంజాన్ సెలవులు, ఉగాది సెలవు ఉండడం, లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆక్యుపెన్సీ కూడా రెండో రోజు 49% కనిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్, నార్ని నితిన్, డీడీ, సంగీత్ శోభన్, మనోజ్, రామ్ నితిన్ 3 ఏళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు. అంతా బాగుంది, పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది. అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురికి అతన్ని గోవాకి తీసుకువెళ్తారు. గోవాకు వెళ్ళిన తర్వాత బ్యాచులర్స్లా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది. ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు. అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? పాయ్, సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనానికి లింక్ ఏంటి? ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదు నుంచి అసలు ఎలా బయటపడింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. చాలా అద్భుతంగా ఫుల్ కామెడీతో, ఫన్తో జనరేట్ అయ్యేలా ఈ సినిమాని తెరకెక్కించారు.